ఇక్కడ అదే మీ సిస్టర్కి నాకు అన్యాయం జరిగింది ఆమె గల్లం విప్పుతున్నారు ఆ కుటుంబ సభ్యురాలని. నాకు అంటే నేను ఒకటే నాగరాజు గారు, టీఆర్ఎస్ వ్యవస్థాపకులు నా భర్త కూడా ఒకరు, నా భర్తని వాళ్ళు చాలా చిన్న చూపుగా చూశారు, ఎటువంటి ఇది లేకుండా చేశారు, అసలుకి నన్ను సిద్దిపేట ఫామ్ హౌస్ పోతే ఎన్నిక తరం వేశారు, నా మామ చనిపోతే రాలేదు, మా అత్త చనిపోతే రాలేదు, ఇదే నా బాబాయ్ చేయాల్సిన ఇది, తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు కేసీఆర్ గారు, అలాంటి మా బాబాయ్ ఇలానే చేసేది నాకు అని తను వ్యాఖ్యలు చేస్తుంది కదా. అయితే మీరు వీటిని అందరినీ కూడా ఆమె చేసే వ్యాఖ్యలన్నింటినీ సమర్థిస్తున్నారా లేదా? అంటే నేను వాళ్ళు బాధపడుతున్న దానికి సమర్థిస్తున్నా, కానీ ముఖ్యమంత్రి గారు రావాలి, మా మామ చచ్చిపోతారు, ఇవన్నీ ఎందుకు ఆశించాలి? ఏమవసరం? వస్తే ఎంత రాకుంటే ఎంత? నేను ఏంటంటే వస్తే ఎంత రాకుంటే ఎంత? సరే, నువ్వు పార్టీ నిర్మాణంలో భాగంగా ఉన్నావు టీఆర్ఎస్లో, కాదంటలేను. అటువంటి మనకు బలం ఉన్నప్పుడు మనం నిర్మాణం చేయొచ్చు కదా. ఆ పోయిన దాని గురించే బాధపడుకుంటా ఇక వాళ్ళైతేనే పార్టీ నిర్మాణం చేసిరు, అదైతేనే పార్టీ ఉన్నది, ఎన్నడూ పార్టీ రాదు అన్నటువంటి అభిప్రాయం కనబడుతుంది నాకు. ఇది మనం సొంతంగా క్రియేట్ చేయాలా, మనం కూడా తయారు కావాలా. మీరు క్రియేటర్స్ క్రియేటర్స్ అని కాదు చెప్తున్నా, అంటే ఇది లేదు అది లేదు అని బాధపడద్దు, మనం సాధించాలా. మీ తండ్రి కల్వకుంట్ల రంగారావు గారు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మీ బాబాయ్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాలకు పరిచయం చేశారు కదా. భవిష్యత్తులో మీకు అవకాశం వస్తే తండ్రి నమ్మిన కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా అరంగేట్రం చేస్తారా, లేకపోతే బాబాయ్ స్థాపించిన టీఆర్ఎస్లో మీరు అరంగేట్రం ఉంటుందా? నేనైతే ఒకటే అంట, రాజకీయంగా పార్టీని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు. మన సర్వీస్ చూసి పార్టీ మనని పిలవాల, పార్టీ మనకు పీఠం ఇవ్వాల. ఈ నియోజకవర్గంలో ఈ వ్యక్తి మనకు అవసరం, ఇతను ఇంత ప్రభావితం చేయగలుగుతాడు అనేటువంటి భావనలకు ఆ రాజకీయ పార్టీ వచ్చి మనని విలువాలి తప్ప మనం ఇళ్ళకి పోదామా అందులోకి పోదామా అనేటువంటి ఆలోచన చేయొద్దు. ఇప్పుడు కూడా పార్టీ మిమ్మల్ని గుర్తించాలి అంటారు, పార్టీ మనల్ని గుర్తించాలి. అందుకేనా చాపకింద నీరులో సిద్దిపేటలో పనిచేసుకుని సిద్దిపేటలో 100% హరీష్ రావు గారు తెలంగాణ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి చేస్తున్నారు. అసలు తను తీసుకొచ్చినంత ఫండ్ వివిధ రకాలుగా ఫండ్స్ తేవచ్చు ఏ నియోజకవర్గానికైనా. తనకు అనుభవం, చంద్రశేఖరరావు గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉండి ఇవన్నీ చేసినప్పటి నుంచి చూసిన అనుభవం పెద్ద ఉంది. కాబట్టి తను విపరీతమైన ఫండ్ తెచ్చి సిద్దిపేటను 100% సుందరంగా తయారు చేసిండు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. హరీష్ రావు గారే సిద్దిపేట కంటిన్యూ కావాలా, హరీష్ రావు లాంటి నాయకుడే ఉండాలి సిద్దిపేట. ఓకే.